హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అస్సాంలో ఉన్నాం. మేఘాలయ దాటి అస్సాంలో ఉన్నాం. ఇక్కడ రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇది ఎంత లోతు చూస్తా చూడరు ఒకసారి. ఇంత లోత రోడ్లు, ఇంత లోత ఇగో మొత్తం మోకాళ్ళ దాకా వస్తున్నాయి. మోకాళ్ళ దాకా గింత లోత. ఇంతకుముందుకు ఆల్రెడీ ఒక బండి దిగబడ్డది. దీంట్లో దిగబడి వెళ్ళకపోతే వేరే టిప్పర్ ఆయన గుంజిన అనమాట. బెల్ట్ వేసేసి గుంజితే అప్పుడు బయటకు వెళ్ళింది. వెరీ డేంజరస్ రోడ్లు, అసలు ఎవరు పట్టించుకునేటోళ్ళు ఈ రోడ్లని. ఇంత ఘోరంగా అయిందా కూడా బండ్లు ఇంత సఫర్ అవుతున్నాయి. ఎన్నో బండ్లు ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. అసలు పోవడానికి లేదు, రావడానికి లేదు, ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు పట్టించుకుంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తలేదు అసలు. ఈ చూస్తలేవా, కనిపిస్తలేవా? చూడరు ఒకసారి. ఈడ ఒక కానే కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత లోతున్నాయో ఇప్పుడు దిగి చూపిస్తా చూడ్రి. కాళ్ళు దిగుతున్నాయి అలా చూడ్రు ఎంత లోతున్నాయో. చూడు మంచి దిగితే ఇంత లోత, ఇంత లోతు చూడు, ఇంత లోతు. మనం పొలంలో దిగుతాం కదా, పొలంలో దిగితే బురద పొలంలో దిగితేనన్నా ఇంతకన్నా దిగబడదు. అంతకన్నా డేంజర్గా ఉన్నాయి. ఇట్లాంటి దాంట్లో చిన్న బండ్లు ఎట్లయితే అసలు పెద్ద బండ్లు లారీలే దిగబడుతున్నాయి. అంటే చిన్న బండ్లకు సైడ్ నుంచి ప్లేస్ ఉంది కాబట్టి పోతున్నాయి. కష్టపడి వస్తున్నాయి కార్లు సైడ్ నుంచి దారి చూసుకుంటా ఇబ్బంది పడుకుంటా. అటు 10-20 బండ్లు, ఇటు 10-20 బండ్లు. ఈ రోడ్డు వల్ల ట్రాఫిక్ జామ్ అంత కష్టంగా వస్తున్నాయి. చూడు మన బండి కూడా వస్తుంది అక్కడి నుంచి. టైర్లు లేస్తున్నాయి. పోనీ ఆపక ఆపితే మాత్రం మనం దిగబడుతుంది. టైర్ నూకనే దిగుతాయి చూడు. ఇంత ఘోరంగా అయిందాక ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు అసలు? ఇక్కడ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అసలు? పోలీసులు ఏం చేస్తున్నారు? పైసలు వేలు దొబ్బుతా ఉంటారు. కాంటాక్ట్ 1000 అంటారు, పోలీసు వాళ్ళకి 100, 200, 300 దొబ్బుతారు. అవి దారుణంగా ఉన్నాయి అసలు. డ్రైవర్లు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ బండి వస్తలేదు, ముందరికి రావట్లేదు, వెనకకు పోతలేదు, ఆనే ఆగిపోయింది. ఏం ఇచ్చి రావాలో కూడా అర్థమవుతలేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. ఇట్లాంటి రోడ్లలో రావాలంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూసి ఎవరికన్నా షేర్ చేసి ఈ పట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నా. చలో చావో.